వెల్కమ్ టు మామీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ చికెన్ పికిల్. చికెన్ పికిల్ని ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? అయితే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే చికెన్ పికిల్కి ముందుగా చికెన్ పికిల్ మసాలా రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక 4 స్పూన్ల ధనియాలు, ఒక 2.5 స్పూన్ల జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 10 యాలకులు, ఒక 7 లవంగాలు, ఒక 10 మిరియాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క తీసుకొని దాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి, ఓకేనా? ఇప్పుడు 1 కేజీ వరకు చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి, ముక్కకు పట్టేటప్పుడు. స్టవ్ వెలిగించి చికెన్ని ఈ విధంగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ పికిల్లోకి మోస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం నేను ఒక 200 గ్రాముల వరకు వెల్లుల్లి తీసుకున్నాను, అలాగే కొద్దిగా అల్లం తీసుకున్నాను. దీన్ని పేస్ట్ పట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, ఈ విధంగా వాటర్ అంతా బాయిల్ అవుతుంది. చికెన్ మొత్తం వాటర్ పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న చికెన్ చూడండి, ఈ విధంగా చూసారా, వాటర్ అనేది లేకుండా బాయిల్ చేసుకొని ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కేజీ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. నేను కేజీ చికెన్కి ఎంత క్వాంటిటీ ఉండాలో చెప్తున్నానండి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని బాగా హీట్ చేయాలండి. హీట్ చేసిన ఆయిల్లోకి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని దాన్ని ఫ్రై చేయాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. చికెన్ 75% వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, మారింది. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, నేను ఏ విధంగా ఫ్రై చేశానో అలానే మీరు కూడా ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? అలాగే మనం తీసుకున్న చికెన్ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చికెన్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నాకైతే 1/2 కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది. ఎందుకంటే నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దాని క్వాంటిటీ బట్టి నేను యూజ్ చేశానండి. మీరు వాడే క్వాంటిటీ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటూ చూసారా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరోసారి బాగా కలుపుకొని అందులోకే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి, ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ముక్కలకు పట్టేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న చికెన్ పికిల్ మసాలాని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నానండి. చూసారా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకే ఒక 2.5 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నానండి. చూసారా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కేజీ చికెన్కి క్వాంటిటీస్ చెప్తున్నానండి, ఓకేనా? ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా
బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ పాటు పూర్తిగా చల్లారనివ్వాలండి. చూసారా, ఎంతో టేస్టీ చికెన్ పికల్ ఇంట్లోనే ఎలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారుగా, ఈ విధంగా చల్లారిన చికెన్ పికెల్లోకి 2 మీడియం సైజు నిమ్మకాయలను రసం తీసుకోవాలండి. ఆ రసాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పికెల్ని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్ని ఒక 2-3 అవర్స్ పాటు అలా వదిలేయాలి. చూసారుగా, ఎంతో టేస్టీ చికెన్ పికెల్ రెడీ. దీన్ని గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 3 లేదా 4 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.